విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాజధానికి సంబంధించి రాజ్భవన్, హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, శాసనమండలి బిల్డింగు, తర్వాత మిగతా బిల్డింగ్సు, అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నింటికి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్గా ఇవ్వాలి. అది చట్టం చెప్తుంది, షల్ అని ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో వరల్డ్ బ్యాంక్ చేత 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తామని చెప్పడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. అది స్పష్టంగా తెలుస్తూ ఉంది, ఇది గ్రాంట్ కాదు, అప్పు. వరల్డ్ బ్యాంక్కి ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది అప్పు, వడ్డీ. కానీ ఆ మేర కట్టిన దాన్ని రాష్ట్రం బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన డబ్బులో పట్టుకుంటుందంట. ఇంకేమది లోనే కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వము చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. ఇదే మహద్భాగ్యం అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదో పైకి వచ్చేసి మేకప్ చేయాలని చూస్తుంది. కరెక్ట్ కాదు. రాజధానికి గ్రాంట్ ఇవ్వాల్సిందే, అప్పు కాదు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, మరింత అప్పుల కుప్ప చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. రెండవది, విద్యార్థులకు సంబంధించి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని జీవో 29 ద్వారా విద్యార్థి పోయి తల్లి వచ్చింది. ప్రతి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పోయి ప్రతి తల్లికేని వచ్చింది. దాని మీద విమర్శ వచ్చే తల్లికల్లా లేదు మేము తల్లి కాదు విద్యార్థికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరంలో దాన్ని అమలు చేసే పరిస్థితి కనిపించలే. వాళ్ళ మాటలు చూస్తే ఒక సంవత్సరం ఎత్తేసేట్టుగా ఉంది, ఇప్పటికి అమలు కాలేదు, ఈ సంవత్సరంలో అమలు అయ్యే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి విద్యార్థులకు సంబంధించి మాట తప్పడం జరుగుతూ ఉంది. మూడవది, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రైతులకు ఆర్థిక సహాయం చేయాల్సిన సమయం ఇది. ఖరీఫ్ దాదాపు అయిపోవస్తుంది. రైతులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 20,000 కాదు కదా, 20 రూపాయల వరకు ఇంతవరకు ఆర్థిక సహాయం చేయలేదు. ఇంకా ఇప్పుడు కాకుండా ఎప్పుడు చేసేది ఇంకా. కాబట్టి రైతులకు మాట ఇచ్చి మాట తప్పడం జరుగుతూ ఉంది. నాలుగవది, మహిళలకు సంబంధించి 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటేమి 19-59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది అమలు కాలేదు. రెండవది, ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అది అమలు కాలేదు. మహిళలకు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం చెప్పడం జరిగింది. అది ఇవ్వలేదు. మహిళలకు సంబంధించి 3 హామీలు ఇస్తే ఒకటి అమలు కాలేదు. ఇక ఐదవది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది అమలు కాలేదు. కాబట్టి సూపర్ 6లో ఒక్కటి మాత్రమే అమలు అవుతుంది, 5 అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు. ఈ లోపల ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లో చెప్తున్నారు, హామీలేమో ఇచ్చాం, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అయినా చేస్తాం, ప్రయత్నిస్తాం అని శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేశాడు. శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేసి ఒక పలాయనవాదం పాటించడం జరిగింది. ఖజానా ఖాళీగా ఉండేది తెలుసు, ముందుగానే రాష్ట్రం అప్పుల కుప్పైంది తెలుసు. అన్నీ తెలిసే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు మీరు ఇచ్చారు. తెలియకిచ్చింది కాదు, తెలియకిచ్చింటైతే అది వేరు. మీకు అన్నీ తెలిసే చేశారు. కాబట్టి ఇప్పుడు సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా హామీలు అమలు చేసి తీరాల్సిందే, తప్పించుకునే దానికి ఏమాత్రం స్కోప్ లేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో ఒక ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.